class we discussed about the later Vedic age. Later Vedic age లో వచ్చిన ఇంపార్టెంట్ చేంజెస్, జియోగ్రాఫికల్ గా వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు, కొత్త లిటరేచర్ ఏమొచ్చింది, పొలిటికల్ గా ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, ఐరన్ టెక్నాలజీ ఏంటి, పెయింటెడ్ గ్రేవేర్ ఏంటి, ఇలా చాలా డిస్కస్ చేసాం. లేటర్ వేదిక్ ఏజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన ఆస్పెక్ట్స్ గురించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ for the next 2 to 3 minutes, and then we will be continuing our session today, the other part of the later Vedic age. Later Vedic age లోనే నెక్స్ట్ పార్ట్ మనం కంటిన్యూ చేస్తాం. బట్ ఫస్ట్ కంటిన్యూటీ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. లేటర్ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ అనేది రిగ్వేదిక్ ఏజ్ కి పోస్ట్ వేదిక్ ఏజ్ కి ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఎస్పెషల్లీ సోషల్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్స్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఆర్గనైజ్డ్ స్టేట్ సిస్టమ్, బ్యూరోక్రసీ, ఇప్పుడు మన మోడర్న్ సొసైటీస్ ఎలాగైతే ఉన్నాయో ఆ సొసైటీస్ అనేవి అక్కడ ఏర్పడడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఓకే, yeah, okay, let's continue our discussion on the later Vedic period. Later Vedic period lo last class lo we discussed about the later Vedic sources, their geographical expansion, Sapta Sindhu region nunchi eastern region, especially ఉత్తర్ ప్రదేశ్ అండ్ బీహార్ రీజియన్ కి వాళ్ళు ఎలా స్ప్రెడ్ అయ్యారు, అండ్ నెక్స్ట్ వాళ్ళకి సముద్రం గురించి తెలిసింది. దే నో బెటర్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. అండ్ పొలిటికల్ గా వచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, టెరిటరీస్, జనపదాస్ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి, కింగ్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఆ కింగ్షిప్ లో కూడా హౌ ద రాజన్ బికేమ్ వెరీ పవర్ఫుల్, సాక్రిఫైసెస్ ఏమొచ్చాయి, పెద్ద పెద్ద యాగాలు, అశ్వమేధ యాగం, వాజపేయ, రాజసూయ, ఇలాంటి డిఫరెంట్ సాక్రిఫైసెస్ గురించి తెలుసుకున్నాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, టాక్సేషన్, బ్యూరోక్రసీ, గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళందరి గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ we discussed about the economic changes, pastoralism to agriculture, the rise of iron usage పెరిగింది, అగ్రికల్చరల్ సర్ప్లస్ వచ్చింది, సో క్రాఫ్ట్స్ డెవలప్ అయ్యాయి, క్రాఫ్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఐరన్ మిలిటరీ యూసేజ్ వచ్చింది, అండ్ పర్టికులర్లీ ద పాటరీ, పెయింటెడ్ గ్రేవేర్ పాటరీ వచ్చింది. కమింగ్ టు సోషల్ ఆస్పెక్ట్స్, వర్ణా సిస్టమ్ ఎలా క్రిస్టలైజ్ అయింది, హౌ ద వర్ణా ఆర్డర్ చేంజ్డ్ ఫ్రమ్ ఆక్యుపేషన్ టు బర్త్ బేస్ మీద ఎలా డిపెండ్ అయింది, సోషల్ హైరార్కీ క్రిస్టలైజేషన్ ఎలా డెవలప్ అయింది, హౌ ద ఉమెన్ వర్ excluded from the major or public sphere of the society with respect to education, with respect to political participation, others. And also we discussed about the Gotra system, the Varnashrama, 4 stages or 4 phases in the life of a individual. And next we also discussed about the samskaras, 16 samskaras, 16 rites of passage ని ఫాలో అయ్యే వాళ్ళు అన్నమాట. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో వి డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. ఆర్ యూ క్లియర్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ మ్యారేజెస్? అనులోమ, ప్రతిలోమ అండ్ నియోగ మ్యారేజెస్. సి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అనులోమ అండ్ PDFs I have material I have already shared with the management. They will be sharing with you. Anuloma and Pratiloma types of marriage, అవి ఇంపార్టెంట్, వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే దే గేవ్ రైజ్ టు న్యూ కేటగిరీస్ ఇన్ ద సొసైటీ. పంచమాస్, ఈ 4 వర్ణాస్ కాకుండా పంచమాస్ ని క్రియేట్ చేశారు ఈ అనులోమ అండ్ ప్రతిలోమ మ్యారేజెస్ ద్వారా. ఓకే, నౌ ఫర్దర్ కంటిన్యూయింగ్ ద డిస్కషన్, let us dive deep into the religious changes in this period. ఈ పీరియడ్ లో వచ్చిన రిలీజియస్ చేంజ్ ఏంటి,
అంటే మేజర్ గా ఇఫ్ యూ రీకలెక్ట్ రిగ్వేదిక్ పీరియడ్ లో ఇట్ ఈస్ లార్జ్లీ మెటీరియల్ అండ్ న్యాచురల్ ఫోర్సెస్ ఆఫ్ వర్షిప్. రివర్స్ ని పూజించే వాళ్ళు, సూర్యుడిని పూజించే వాళ్ళు, వర్షాలను పూజించేవాళ్ళు, ఇంద్రుడిని పూజించేవారు, అగ్నిని పూజించేవారు. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్న దే ఆల్ ఆర్ న్యాచురల్ ఫోర్సెస్. నిజమైన ప్రాకృతిక శక్తుల్నే వాళ్ళు పూజించేవాళ్ళు. బట్ హియర్ ఇన్ ద లేటర్ వేదిక్ ఏజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ టు బ్రాహ్మణిజం. బ్రహ్మం అనే ఒక మూల పదార్థం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ క్రియేటెడ్ బై వన్ సుప్రీం ఎంటిటీ కాల్డ్ ద బ్రహ్మం. దాన్నే బ్రహ్మం అనడం స్టార్ట్ చేశారు. ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ కాల్డ్ ద బ్రహ్మం. ఆ బ్రహ్మం నుండే 3 ఫార్మ్స్ ఆర్ 3 ఆస్పెక్ట్స్ అనేవి వచ్చాయి అని. బ్రహ్మంలో నుండే క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది లేటర్ వేదిక్ ఏజ్ లో. రిగ్వేదిక్ ఏజ్ లో ఎసెన్షియల్ గా మనకి ఇంద్రుడి గురించి, అగ్ని, శివుడి గురించి, సూర్యుడి గురించి ఉన్నా కూడా ఈ పీరియడ్ లో మేజర్ గా దే ఫోకస్డ్ ఆన్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బ్రహ్మన్. మహేశ్వర్లు, త్రిమూర్తులు అనే కాన్సెప్ట్ ఈ పీరియడ్ లో స్టార్ట్ అయింది అనమాట. త్రిమూర్తి వర్షిప్, త్రిమూర్తులు ఎసెన్షియల్ గా ఏంటి అని అంటే, త్రిమూర్తి అనేది ఏంటి అని అంటే 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యూనివర్స్. దీన్ని ఇంకొక విధంగా ఎలా చెప్పాలి అని అంటే, ఇది జాగ్రత్తగా వినండి. బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద యూనివర్స్ ఈస్ క్రియేటెడ్. హౌ ద యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది అని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది అంటే, ఇనీషియల్లీ దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ వాయిడ్ అండ్ వెరీ ఇన్ఫైనైట్ స్మాల్, ఒక పెద్ద బ్యాంగ్, ఒక పెద్ద బ్లాస్ట్ నుండి దేర్ క్రియేటెడ్ స్పేస్ టైమ్. ఆ స్పేస్ టైం నుంచి మ్యాటర్ క్రియేట్ అయింది. మ్యాటర్ నుంచి సబ్ అటామిక్ పార్టికల్స్, సబ్ అటామిక్ పార్టికల్స్ నుంచి ఆటమ్స్, మాలిక్యూల్స్, అండ్ యూనివర్స్ అనేది కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తున్నారు. Similarly, here in the Brahmanism also, they call the Brahman is the one which existed beyond Big Bang. అంటే బిగ్ బ్యాంగ్ కన్నా ముందు ఈ బ్రహ్మం అనేది ఉండేది. ఓన్లీ దట్ ఎగ్జిస్టెడ్, నథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. మీకు గుర్తుంటే ఋగ్వేదాలో నాసదీయ సూక్త అని చెప్పాను కదా, నాసదీయ సూక్త, నాసదీయ సూక్త ఇన్ ఋగ్వేద. ఋగ్వేద అని అంటే ఇది ఎర్లీ వేదిక్ లో వచ్చిందని కాదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఋగ్వేదాలో 10th మండల అనేది లేటర్ ఎడిషన్ అన్నమాట. ఇనీషియల్ 2 to 7 మండలాస్ కన్నా ఈ 10th మండల అనేది లేటర్ గా వచ్చింది. సో ఈ నాసదీయ సూక్త అనేది కూడా టెక్నికల్ గా మనకి లేటర్ వేదిక్ ఏజ్ లో డెవలప్ అయింది. ఆ సూక్తం ప్రకారం ఇనీషియల్లీ దేర్ ఎగ్జిస్టెడ్ నథింగ్, ఏమీ లేదు, స్పేస్ లేదు, టైం లేదు, కాజేషన్ లేదు. And now they are saying that the Brahman is the essence of everything. ఈ బ్రహ్మం కి 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. The 3 main characters are, one is causation. Causation అంటే the force behind creation. ఎలా క్రియేట్ అయింది ఆ క్రియేటివ్ ఫోర్స్, ఆ కాజేషన్ ని ప్రజాపతి అని అన్నారు. ప్రజాపతి ఈజ్ కన్సిడర్డ్ ఫర్ సుప్రీం క్రియేటర్. అంటే మొత్తం అంతటిని క్రియేట్ చేసింది, క్రియేషన్ అంతా ప్రజాపతి ఆర్ బ్రహ్మ. ప్రజాపతి ఆర్ బ్రహ్మ. కాజేషన్ ఈస్ రిఫర్డ్ యాజ్ బ్రహ్మ. అంటే అందరినీ సృష్టించేవాడు, క్రియేషన్, ద క్రియేటివ్ ఫోర్స్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ బ్రహ్మ. అండ్ నెక్స్ట్ ద స్పేస్. విష్ణు, ద టర్మ్ విష్ణు మీన్స్ ఎక్స్పాన్షన్ ఆర్ వ్యాపించడం అన్నమాట. ఓవరాల్ స్పేస్ అంతటిని ఆక్యుపై చేసిన దాన్ని విష్ణు అని అంటారు. సో హియర్ ద టర్మ్ విష్ణు రిఫర్స్ టు ద స్పేస్, ఎక్స్పాండింగ్ స్పేస్. అండ్ నౌ శివ రిప్రజెంట్స్ ద టైం, కాల. సో ఇక్కడ ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే, ఈ బ్రహ్మం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ద స్పేస్, టైమ్ అండ్ కాజేషన్, దే 3 టుగెదర్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్.
బిగ్ బ్యాంగ్ థియరీ ఎలాగైతే అసలు స్టార్టింగ్ సింగులారిటీ ఉండేదో ఆ సింగులారిటీని బ్రహ్మం అన్నారు. ఆ బ్రహ్మం నుండే స్పేస్ వచ్చింది, టైం వచ్చింది, కాజేషన్ వచ్చింది. కాజేషన్ విచ్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద స్పేస్, టైం, మ్యాటర్, ఇవన్నీ క్రియేట్ అయ్యాయి అని చెప్తుంది అనమాట. అండ్ దానికే వీళ్ళు ఇక్కడ 3 నేమ్స్ ఇచ్చారు. వన్ ఈజ్ ప్రజాపతి బ్రహ్మ, సెకండ్ ఈజ్ విష్ణు, ద థర్డ్ ఈజ్ శివ. ఇప్పటికీ కూడా మనం విష్ణు, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దశావతార కాన్సెప్ట్ ఆఫ్ విష్ణు, దశావతార అవతారాల్లో థర్డ్ వామనావతారంలో త్రైవిక్రమ స్వరూపం అని ఉంటుంది. ఇట్ ఎసెన్షియల్లీ మీన్స్ ద స్పేస్. విష్ణువుకి వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఏంటి అని అంటే స్పేస్ అనమాట. హీఈస్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్, మొత్తం యూనివర్స్ అంతా తను ఎక్స్పాండ్ అవుతాడు అని. అలాగే శివ ఈజ్ నోన్ ఫర్ టైమ్, కాల, ఎటర్నల్. శివ ఈజ్ నోన్ ఫర్ ఎటర్నల్. అంటే ఈ సింబాలిజమ్స్ అనేవి ఈ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ని మెన్షన్ చేస్తున్నాయి. దీస్ ఆర్ నాట్ నియర్ గాడ్స్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్, బట్ ద ఎసెన్షియల్ క్రియేషన్స్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ యొక్క క్రియేషన్ ని ఆ 3 డిఫరెంట్ డైమెన్షన్స్ ని ఈ గాడ్స్ పేరుతో లింక్ చేశారు. ప్రజాపతి బ్రహ్మ ఫర్ కాజ్ కంటిన్యూస్లీ ఎక్స్పాండ్స్. అందుకే మనకి ఇప్పుడు కూడా బిగ్ బ్యాంగ్ అనేది కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తారు. అండ్ శివ ఈజ్ నోన్ ఫర్ కాల ఆర్ టైమ్ విచ్ ఈజ్ ఎటర్నల్. ఈజ్ దిస్ క్లియర్? ఈజ్ దిస్ క్లియర్ రిగార్డింగ్ హౌ ద రిలీజియన్ చేంజ్డ్? ఇనీషియల్ గా చాలా సింపుల్ గా మెటీరియల్ న్యాచురల్ ఫోర్సెస్ ని బిలీవ్ చేసేవాళ్ళు, బట్ నౌ దే హ్యావ్ లెర్న్ డీపర్, దే హ్యావ్ గాన్ డీపర్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మం అంటే ఏంటి? 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్: ప్రజాపతి బ్రహ్మ, విష్ణు అండ్ శివ. అండ్ స్టిల్ ఈవెన్ ఇన్ Hinduism, the core is they believe in the singularity of Brahman. ఈ డిఫరెంట్ నేమ్స్ కానీ డిఫరెంట్ డైటీస్ అని కూడా దే సే దట్ దే ఆర్ జస్ట్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సుప్రీం. ద సుప్రీం ఈజ్ బ్రహ్మం. ఆ కాన్సెప్ట్ ని బలంగా చెప్పేదే అద్వైత ఫిలాసఫీ. బ్రాహ్మణిజం ని చాలా స్ట్రాంగ్ గా బ్రహ్మ అనే సుప్రీం ఎంటిటీని చాలా స్ట్రాంగ్ గా చెప్పే కాన్సెప్ట్ అద్వైత ఫిలాసఫీ అన్నమాట. ఓకే, నా దీనికి త్రిమూర్తులని ఆ కాన్సెప్ట్ అనేది రిలీజియస్ గా బాగా డెవలప్ అయింది. బ్రహ్మ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేషన్, విష్ణు రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద యూనివర్స్, అండ్ శివ డిస్ట్రాయర్ అండ్ రీజనరేటర్. అంటే టైం కాబట్టి ఆ టైంలో ఎన్నోసార్లు డిస్ట్రక్షన్ జరుగుతుంది, మళ్ళీ క్రియేషన్ జరుగుతుంది. అది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, నౌ let us come to the core of later Vedic philosophy. Later Vedic philosophy లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వచ్చాయి అన్నమాట. బికాస్ ఇట్ ఈస్ ద ఫేజ్ ద ఉపనిషద్ స్టార్టెడ్ డెవలపింగ్. ఉపనిషత్తులు బాగా డెవలప్ అయ్యాయి. ఈ ఉపనిషత్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఫస్ట్ టైం దే టాక్డ్ అబౌట్ ద రీజన్. దే ఎక్స్ప్లెయిన్ ద రీజన్ బిహైండ్ సర్టెన్ యాక్షన్స్. మనం వేద సంహిత అని చెప్పుకున్నాం కదా, వేద సంహితలో చాలా హిమ్స్ ఉన్నాయి. ఆ హిమ్స్ కి ప్రాక్టీసెస్ చేయాలి, కర్మ చేయాలి, సాక్రిఫైసెస్ చేయాలి, వాటికి బ్రాహ్మణ్స్ కి దక్షిణ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటారు. కానీ ఫస్ట్ టైం ఉపనిషత్స్ క్వశ్చన్డ్ వై వీ నీడ్ టు డూ దిస్ ప్రాక్టీస్. అసలు ఒక దీపం ఎందుకు పెట్టాలి, దాని పర్పస్ ఏంటి? దే స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఈ క్వశ్చనింగ్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ క్వశ్చనింగ్ థాట్ వల్లే ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఇవన్నీ డెవలప్ అయ్యాయి అన్నమాట. సో వీ కెన్ సే ద ఉపనిషద్స్ ఆర్ ద ఎర్లియస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ రీసెర్చ్ ఇన్ హిందూ ఆర్ హిందూ రిలీజియన్. అందుకే ఈ ఉపనిషత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఉపనిషత్స్ లిటరల్లీ మీనింగ్ ఏంటి అని అంటే సిట్టింగ్ నియర్ ద గురువు ఎదురుగా కూర్చొని జ్ఞానాన్ని పొందడం. ఇఫ్ యు నో ఆర్ ఇఫ్ యూ కెన్ రిలేట్, సోక్రేట్స్ ఇస్ అ గ్రేట్ ఫిలాసఫర్ ఫ్రమ్ యూరోప్ నుంచి ఆర్ గ్రీక్ వరల్డ్ లో ఉన్న ఒక గ్రేట్ ఫిలాసఫర్ అన్నమాట సోక్రేట్స్ ఒక గొప్ప మాట చెప్తాడు, ఆల్వేస్ క్వశ్చన్, హీ డస్ నాట్ గివ్ ఎనీ ఆన్సర్.
నాలెడ్జ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ క్వశ్చనింగ్. మనం ఎప్పుడైతే ప్రశ్నలు వేస్తామో ఆ ప్రశ్నలకి తగ్గట్టు ఆన్సర్స్ వెతుకుతాం, అప్పుడే మనకి నిజమైన జ్ఞానం వస్తుంది అని చెప్తాడు. అలాంటిదే ఈ ఉపనిషత్స్ అనమాట. ఆల్వేస్ ది స్టార్టెడ్ క్వశ్చనింగ్ వాట్ ఈజ్ సెల్ఫ్, వాట్ ఈజ్ సోల్, ట్రాన్స్ మైగ్రేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిబేట్స్ చేసేవాళ్ళు అనమాట. అవి ఉపనిషత్స్. సి వాట్ ద ఉపనిషత్స్ డిస్కస్డ్ అబౌట్ ఈజ్ ద కాస్మిక్ క్వశ్చన్స్. అంటే క్రియేషన్ ఎలా జరిగింది, వాట్ ఈస్ ఫస్ట్. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం కన్నా ముందు ఏమైనా ఉందా, దాని తర్వాత ఏమైనా ఉందా, వాళ్ళ గురించి ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ చేసేవాళ్ళు అనమాట. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మం, ఈజ్ ఇట్ యూనివర్సల్ ఆర్ ఈజ్ ఇట్ మినిమల్, వాట్ ఈస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, అలాగే డిఫరెంట్ గా డిస్కస్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ బ్రహ్మన్. ఆత్మ essentially means an individual soul. Upanishads philosophy ప్రకారం ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఏ సోల్. ప్రతి ప్రాణికి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సుప్రీం సోల్ కాల్డ్ ద బ్రహ్మన్. సో వాట్ దే ఆర్ స్టేటింగ్ ఈజ్, ఈ ఆత్మకి బ్రహ్మంకి రిలేషన్ ఏంటి, హౌ దే బోత్ ఆర్ కనెక్టెడ్ ఆర్ దే ఆర్ నాట్ కనెక్టెడ్, వాటి యొక్క రిలేషన్ ఏంటి అనేది ఎక్కువగా డిస్కస్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ దే థాట్ అబౌట్ మోక్ష. మోక్షం అంటే ఏంటి, వాట్ ఈజ్ లిబరేషన్, అసలు కర్మ బాండేజ్, కర్మ థియరీ అనేది ఫస్ట్ మనకి ఉపనిషత్స్ లోనే కనిపిస్తుంది అనమాట. కర్మ థియరీ ఫస్ట్ ఉపనిషత్స్ లోనే కనిపిస్తుంది. కర్మ ఎసెన్షియల్లీ మీన్స్ బాండేజ్, హౌ వీఆర్ బాండేజ్డ్ టు దిస్ లైఫ్. ఈ మెటీరియల్ లైఫ్ కి మనం ఎలా బంధింపబడ్డాము అని మెటాఫిజికల్ క్వశ్చన్స్ అన్ని ఎక్కువగా ఈ ఉపనిషత్స్ లోనే వస్తాయి అన్నమాట. అండ్ ఇందులోనే దే ఆల్సో డిస్కస్డ్ హౌ టు గెట్ లిబరేట్ ఫ్రమ్ దిస్ లైఫ్. ఎసెన్షియల్ గా హిందూ ఫిలాసఫీ ఎలా కన్సిడర్ చేస్తారు అని అంటే, ఈ లైఫ్ అనేది ఒక బాండేజ్. మన పూర్తిగా లిబరేట్ అవ్వడానికి ఒక హిండరెన్స్ గా చూస్తారు అనమాట. వెస్టర్న్ ఫిలాసఫీకి ఈస్టర్న్ ఫిలాసఫీకి ఇది ఒక మేజర్ డిఫరెన్స్. వెస్టర్న్ ఫిలాసఫీలో ది సెలబ్రేట్ లైఫ్, అసలు అక్కడ పుట్టిందే మనం ఎంజాయ్ చేయడానికి, లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి వెస్టర్న్ ఫిలాసఫీలో ఉంటుంది. ఆ బాండేజ్ గురించి పెద్దగా చెప్పరు. కానీ ఈస్టర్న్ ఫిలాసఫీ, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, వాట్ దే టాక్ అబౌట్ ఈజ్ కర్మ అండ్ ద పాత్ టు లిబరేషన్ ఫ్రమ్ కర్మ. కర్మ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి, మోక్షం ఎలా పొందాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. సో the Indian philosophy is mostly concerned about spiritualism, materialism, material development. మెటీరియల్ అంటే టెక్నాలజీ కానీ, ఇంటలెక్చువల్ రైజ్, నాలెడ్జ్, వీటి కన్నా స్పిరిచువల్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేశారనమాట. స్పిరిచువల్ గా ఎంత హై లెవెల్లో ఉండాలి, లిబరేషన్ ఎలా పొందాలి, హైయర్ లెవెల్లో ఎలా థింక్ చేయాలి అనే దాని మీద. సో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీస్ లో ఇది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ ఇందులోనే వీళ్ళు ద ఉపనిషత్స్ డిస్కస్డ్ అబౌట్ హౌ టు గెట్ లిబరేటెడ్. కొంతమంది జ్ఞాన మార్గం అన్నారు. జ్ఞాన మార్గం ఎగ్జాంపుల్ ఈజ్ శంకరాచార్య. శంకరాచార్య ఏం చెప్తారు అని అంటే, వెన్ యూ నో ద ట్రూ నాలెడ్జ్, అంటే ట్రూ నాలెడ్జ్ ఏంటి, ట్రూ నాలెడ్జ్ అబౌట్ సెల్ఫ్. వెన్ యూ నో ద ట్రూ నాలెడ్జ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ లిబరేటెడ్. నీకు మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే, నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటాడు. నెక్స్ట్ భగవద్గీత. భగవద్గీత ఏంటి అని అంటే కర్మ, యు డూ యువర్ యాక్షన్, నువ్వు పని చేయి, నీ ప్రతిఫలం ఆశించకు, అలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అని అంటారు. అండ్ ఇంకొకటి భక్తి యోగ. భక్తి యోగ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎసెన్షియలీ సరెండర్ టు ద గాడ్. నువ్వు గాడ్ కి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయిపోతే నీకు మోక్షం వస్తుంది అని అంటారు. ఈ భక్తి యోగాని ఎక్కువగా రామానుజాచార్య ప్రమోట్ చేశారు. రామానుజాచార్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసినప్పుడు హీ ఎంఫసైజ్డ్ ఆన్ భక్తి. అలాగే చాలా టైప్స్ ఆఫ్ లిబరేషన్ పాత్స్ ఉంటాయి అన్నమాట. రాజయోగ అంటారు, కర్మయోగ అంటారు, ఆత్మ నివేదన అంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, థియరీ ఆఫ్ రీబర్త్,
ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే మనం చనిపోయాక మన ఆత్మ ఇంకొక బాడీలో ప్రవేశిస్తుంది, మనం కంటిన్యూస్ గా లైఫ్స్ తీసుకుంటాం, ఒక ఆత్మకి చావు లేదు, ఆత్మ అనేది ట్రావెల్ అవుతూనే ఉంటుంది అనే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ టైం ఈ ఉపనిషత్స్ లోనే మెన్షన్ చేయబడ్డాయి. పర్టికులర్లీ ఉపనిషత్స్ లో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట ఈ సోల్స్ జర్నీ గురించి. అండ్ ఈవెన్ ద బుద్ధిజం, ఏ బుద్ధిజం అయితే హిందూయిజం అగెన్స్ట్ గా స్టార్ట్ అయ్యిందో ఈవెన్ బుద్ధిజం లో కూడా ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. కర్మ గురించి, ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఇంకొక బాడీలోకి వెళ్తుంది అనేది ఈ కాన్సెప్ట్స్ అనేవి. నెక్స్ట్ ఇందులో ఉపనిషత్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఆర్ టోటల్ 108 ఉపనిషత్స్ ఉంటాయి. టోటల్ దేర్ ఆర్ 108 ఉపనిషత్స్, బట్ ఇన్ దట్ ఓన్లీ 18 ఆర్ కన్సిడర్డ్ ద కోర్ ఉపనిషత్స్. ఈ 108 ఉపనిషత్స్ లో కూడా 18 మూలమైన ఉపనిషత్తులు అని. వాటిల్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ బృహదారణ్యక ఉపనిషత్స్. ఈ ఉపనిషత్స్ అన్నిటిలో కూడా ద లార్జెస్ట్ వన్ ఈజ్ బృహదారణ్యక ఉపనిషత్. ఈ బృహదారణ్యక ఉపనిషత్ ఏంటి అని అంటే ఆత్మ బ్రహ్మ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. ఆత్మ ఇండివిజువల్ సోల్ అంటే ఏంటి, బ్రహ్మన్ ద యూనివర్సల్ సోల్ ఏంటి, హౌ దే బోత్ ఆర్ రిలేటెడ్. ఈ రిలీజియన్ లో కొంచెం మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ దీస్ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలుసు వన్ ఫేమస్ క్వశ్చన్ సత్యమేవ జయతే ముండక ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. అది అందరికీ తెలిసిన క్వశ్చన్, కానీ ఇంకా తెలియనివి ఏంటి అని అంటే చండోగ్య ఉపనిషత్, కఠోపనిషత్, ఇలాంటి వాటి నుంచి మనం ఏం తీసుకున్నాం అనేవి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. యాక్చువల్ గా మెయిన్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇలాంటి వాటి నుంచి అడుగుతారు. చండోగ్య ఉపనిషత్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆశ్రమాస్, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, అవన్నీ కూడా చండోగ్యాశ్రమ ఫస్ట్ టైం మెన్షన్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కఠోపనిషత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీ హ్యావ్ అ పాపులర్ డైలాగ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ దట్ ఈస్ యమ అండ్ నచికేత. యముడికి నచికేతకి ఈ కర్మ ఆత్మ గురించి జరిగిన డైలాగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కఠోపనిషద్ లో మెన్షన్ చేశారు. కఠోపనిషద్, కథ ఉపనిషద్ రిఫర్స్ టు ద యమ అండ్ నచికేత డైలాగ్ అబౌట్ లైఫ్, కర్మ, మోక్ష, ఇవన్నీ గురించి అన్నమాట. అలాగే డిఫరెంట్ దేర్ ఆర్ అదర్ ఉపనిషత్స్ లైక్ కేన ఉపనిషద్, శ్వేతస్వతార్ ఉపనిషద్, ఈశో ఉపనిషద్, చాలా ఉపనిషత్స్ ఉంటాయి. కాకపోతే అందులో కొన్ని ఉపనిషత్స్ వాటి నుంచి మెయిన్ తీసుకున్న ఎసెన్స్ ఏంటనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక మేజర్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈ ఉపనిషత్స్ లో దే ఆల్సో స్పీక్ అబౌట్ ద కాన్వర్సేషన్స్ ఆఫ్ ఉమెన్ స్కాలర్స్. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కొన్ని ఉపనిషత్స్ లో ఉమెన్ స్కాలర్స్ తో ఉన్న కాన్వర్సేషన్స్ అవి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ గా దర్ ఇస్ ద డిబేట్ బిట్వీన్ యజ్ఞవాల్క్య మహర్షికి అండ్ గార్గికి జరిగిన సంవాదాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో రిఫర్ చేస్తారనమాట. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ యాజ్ ఎగ్జాంపుల్స్. ఏ ఉపనిషత్తులో దేని గురించి మెన్షన్ చేశారు, ఏ స్టోరీ మెన్షన్ చేశారు అనేవి, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఉపనిషత్స్? ఉపనిషత్స్ మొత్తం 108 ఉంటాయి, కానీ అందులో 18 ఇంపార్టెంట్. 18 ఉపనిషత్స్ ఆర్ కన్సిడర్డ్ వెరీ ఇంపార్టెంట్. అందులో బృహదారణ్యక, చండోగ్య, కథ, ముండక, మాండుక్య అని డిఫరెంట్ ఉపనిషత్స్ ఉంటాయి అన్నమాట. అవి ఇంకా చాలా ఇంపార్టెంట్. వాటిలో మనం నేర్చుకున్నది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్ గా అవి డీల్ చేసే కాన్సెప్ట్స్ అవి కూడా కర్మ థియరీ, ద ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మ, ఆత్మ, ఇవన్నీ కొంచెం మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6 దర్శనాస్. దర్శన అని అంటే విండో, ఏ విండో టువర్డ్స్ ద లైఫ్ ఆర్ టువర్డ్స్ నాలెడ్జ్. 6 దర్శనాస్. మనకి ఇండియన్ ఫిలాసఫీలో దేర్ ఆర్ 2 బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. ఎసెన్షియల్ గా ఫిలాసఫీ అంటే ఏంటి? వాట్ ఎసెన్షియల్లీ మీన్స్ ఫిలాసఫీ? ఎనీ ఐడియా?
వాట్ ఎసెన్షియలీ ఫిలాసఫీ మీన్స్, అసలు ఫిలాసఫీ అంటే ఏంటి? If you have any idea, you can respond. What essentially the term philosophy or the subject philosophy means? Yes. What essentially this subject philosophy means? ఎందుకు ఫిలాసఫీ అనేది మనకి రిపీటెడ్ గా వస్తుంది హిస్టరీలో. జైన్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, బ్రాహ్మణికల్ ఫిలాసఫీ, సిక్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ అంటే ఏంటి? వాట్ ఎసెన్షియలీ మీన్స్ ఫిలాసఫీ? ఫిలాసఫీ essentially deals with the aspect of gaining knowledge. మనం జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతాము, ఎన్ని రకాలుగా జ్ఞానాన్ని పొందొచ్చు, ఏ విధమైన జ్ఞానాన్ని ఎలా పొందాలి అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని డిబేట్ చేసి, డిస్కస్ చేసి, తరోగా అనలైజ్ చేసే సబ్జెక్ట్ ని ఫిలాసఫీ అని అంటారు. ఫిలాసఫీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. అంటే అదొక రిలీజియన్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ రిలీజియన్, ఇట్ ఈస్ అబౌట్ నాలెడ్జ్ ఎక్విజిషన్, నాలెడ్జ్ అక్యుములేషన్. ఇప్పుడు ఫిలాసఫీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఉంటుంది. రిలీజియన్ లో ఉంటుంది, సొసైటీలో ఉంటుంది, ఎకానమీలో ఉంటుంది, పాలిటీలో ఉంటుంది. ఇట్ ఈస్ హౌ యూ అక్వైర్ ద నాలెడ్జ్ అండ్ యూజ్ దట్ నాలెడ్జ్. మనం నాలెడ్జ్ని ఎలా పొందుతున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మెయిన్ ఫిలాసఫీలో మెయిన్ ఆస్పెక్ట్స్. అండ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ is broadly categorized into two types. Indian or ancient Indian philosophy categorized into two types. One is Astika philosophy. Astika ante the philosophical systems which accept the supremacy of the Vedas. వేదాస్ యొక్క సుప్రిమసీని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ ఫిలాసఫీస్ ని ఆస్తికా ఫిలాసఫీ అంటారు. విచ్ యాక్సెప్ట్ ద సుప్రిమసీ ఆఫ్ వేదాస్. వేదాలు అత్యున్నతమైన జ్ఞాన భాండారాలు, వేదాలు అత్యున్నతమైన జ్ఞాన సంపద అని నమ్మిన సిద్ధాంతాలని ఆస్తిక సిద్ధాంతాలు అంటారు. అందులోనే మనకి 6 దర్శనాస్ వస్తాయి. 6 దర్శనాస్ మనం డిస్కస్ చేస్తాం. ఎస్పెషల్లీ న్యాయ, సంఖ్య, యోగ, వైశేషిక, మీమాంస, వేదాంత. ఈ 6 అన్ని కూడా ఆస్తిక దర్శనాస్ ఆర్ ఆస్తిక ఫిలాసఫీస్. ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆస్తిక దే యాక్సెప్ట్ ద సుప్రిమసీ ఆఫ్ ద వేదాస్. మీకు డైరెక్ట్ గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడగొచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కానీ, లేదంటే కింద కొన్ని లిస్ట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆస్తిక డాక్ట్రిన్స్ అని, లేదా నాస్తిక డాక్ట్రిన్స్ అని అడుగుతారు. ఆస్తిక ఎసెన్షియల్లీ మీన్స్ విచ్ యాక్సెప్ట్ ద సుప్రిమసీ ఆఫ్ ద వేదాస్. వేదాల యొక్క డామినెన్స్, వాళ్ళ సుప్రీమసీని యాక్సెప్ట్ చేసింది ఆస్తిక ఫిలాసఫీ. ది అదర్ కేటగిరీ ఈజ్ నాస్తికవాదం. మనం ఈ టర్మ్స్ చాలా రెగ్యులర్ గా వింటాం, ఆస్తిక, నాస్తిక అని. నాస్తికుడు అంటే దైవాన్ని నమ్మనివాడు అని కాదు, వేదాలను నమ్మనివాడు. ఎవడైతే వేదాల సుప్రిమసీని, వేదాల యొక్క అధికారాన్ని నమ్మరో, వేదాలని యాక్సెప్ట్ చేయరో వాళ్ళని నాస్తికులు అని అంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ నాస్తిక మీన్స్ ఎథీస్ట్, గాడ్ ని నమ్మడు అని కాదు, వేదాలను నమ్మని వాళ్ళని నాస్తికులు అని అంటారు. ఇందులో ద మేజర్ ఫిలసాఫికల్ డాక్ట్రిన్స్ ఆర్ Buddhism. You can consider to some extent Jainism, and especially Ajivikas, Charvaka. ఇలా చాలా సెక్ట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా వేదాల యొక్క ప్రామాణాన్ని, వాళ్ళ ప్రాముఖ్యాన్ని అంగీకరించారు. అందుకే వీటిని నాస్తిక సిద్ధాంతాలు అని అన్నారు. నాస్తిక అంటే ఎసెన్షియల్ గా దే డు నాట్ యాక్సెప్ట్ ద
సుప్రిమసీ ఆఫ్ ద వేదాస్, వేదాల యొక్క ఆధిపత్యాన్ని పాటించరు అనమాట. అందుకే వీటిని హెటిరోడాక్స్ సెక్ట్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. దే ఆర్ కన్సిడర్డ్ హెటిరోడాక్స్ సెక్ట్స్. Is it clear? The difference between Astika and Nastika philosophy. Okay. Now let us discuss the 6 Astika philosophies, 6 darshanas which accepted the supremacy of the Vedas. Vedas ni accept chesi, Vedas అఫీషియల్ ఆర్ టాప్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ గా యాక్సెప్ట్ చేసిన సిద్ధాంతాల్లో ద ఓల్డెస్ట్ ఫిలాసఫీ, అన్నిటికన్నా పురాతనమైన ఫిలాసఫీ ఏంటి అని అంటే సాంఖ్య ఫిలాసఫీ. సాంఖ్య ఎసెన్షియల్లీ డీల్స్ విత్ నెంబర్స్ గురించి చెప్తుంది అనమాట. ఈ సాంఖ్య ఫిలాసఫీ ఏంటి అని అంటే ప్రకృతి, పురుషుడు. ప్రకృతి రిప్రజెంట్స్ ద మెటీరియల్ ఫోర్స్, పురుష రిప్రజెంట్స్ ద స్పిరిచువల్ ఫోర్స్. ఈ రెండింటి యూనియన్ ద్వారానే ఈ క్రియేషన్ అనేది జరిగింది, ఈ యూనివర్స్ అనేది ఎరప్ట్ అయింది అని ఇతను చెప్తారనమాట. ఇట్ ఈస్ మెన్షన్డ్ బై సేజ్ కపిల ముని ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సాంఖ్య సిద్ధాంతం. సాంఖ్య ఏం చెప్తుంది అని అంటే ప్రకృతి అండ్ పురుషుడు కలవడం వల్ల ఈ క్రియేషన్ అంతా జరిగింది. ప్రకృతి అండ్ పురుషుడు అంటే నాట్ జస్ట్ మేల్ అండ్ ఫీమేల్, బట్ ద స్పిరిట్ అండ్ మ్యాటర్ తోనే 5 గ్రేట్ ఎలిమెంట్స్, ఎర్త్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఎయిర్ వచ్చింది, ఫైర్ వచ్చింది అనేది ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది కపిల ముని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫిలాసఫీస్ ఇన్ ఇండియన్ రిలీజియస్ సిస్టమ్స్. ఓకే, ది సాంఖ్య ఫిలాసఫీ అన్నమాట. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఓల్డెస్ట్ సాంఖ్య ఫిలాసఫీ గివెన్ బై సేజ్ కపిల, అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద పురుష అండ్ ప్రకృతి, స్పిరిచువల్ అండ్ మెటీరియల్ ఫోర్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యాయ ఫిలాసఫీ ఏంటి అని అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ లాజిక్. అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ కానీ ఒక స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు క్వశ్చన్ ఇట్. ఒక స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేసి అది కరెక్టా కాదా అని ఒక తర్కం చేసి దాన్ని గ్రహిస్తే దాన్ని లాజిక్ అని అంటారు అనమాట. అది న్యాయశాస్త్రం. న్యాయ స్పీక్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వశ్చనింగ్. ప్రతి దాంట్లో క్వశ్చన్ చేసి అప్పుడు మనం దాని ఎసెన్స్ ని తీసుకోవాలి అని చెప్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ గివెన్ బై అక్షపాద గౌతమ మహర్షి. గౌతమ అనే మహర్షి ఈ కాన్సెప్ట్ ని మనకి ఇచ్చారనమాట. అక్షపాద గౌతమ. ఈ రిఫర్ టు న్యాయ టైప్ ఆఫ్ దర్శన. ఇందులో ఈ న్యాయలో కూడా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనం జ్ఞానాన్ని ఎలా పొందుతాం అని అంటే వన్ ఈజ్ త్రూ అబ్జర్వేషన్, డైరెక్ట్ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన కళ్ళ ముందు అగ్ని మండుతుంది అని అంటే బికాస్ డైరెక్ట్లీ సీయింగ్ దట్ fire is burning, that is through direct observation. And second is through inference ఏంటి అని అంటే దూరంగా మనకి పొగ కనిపిస్తుంది అని అంటే యూ కెన్ అస్యూమ్ దట్ పొగ వస్తుంది కాబట్టి అక్కడ అగ్ని రగులుతుంది అని మనం చెప్పగలం. అంటే డైరెక్ట్ గా చూడకపోయినా ఇన్ఫరెన్స్, అక్కడ మనకి కనిపిస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అండ్ అలాగే శబ్ద అంటే వర్బల్ టెస్టిమనీ. ఎవరైనా ఒక అథారిటేటివ్ ఫిగర్ కానీ ఒక గ్రంథం కానీ చెప్పింది అని అంటే అది ప్రామాణికంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈజ్ కంపారిజన్. కంపేర్ చేసి అసలైన జ్ఞానాన్ని పొందుతాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌ టు అక్వైర్ నాలెడ్జ్ అనేది గౌతమ మహర్షి న్యాయ సిద్ధాంతం ద్వారా తను ప్రమోట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వైశేషిక స్కూల్ ఏంటి అని అంటే వైశేషిక స్కూల్ గివెన్ బై ఉలుక కనాద మహర్షి వైశేషిక స్కూల్ గురించి చెప్పారనమాట. వైశేషిక స్కూల్ ఎక్స్ప్లెయిన్ బై ఉలుక కనాద. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం అటామిక్ థియరీ, సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి, ఆటమ్స్ గురించి మెన్షన్ చేసింది వైశేషిక సిద్ధాంతం అన్నమాట. ఈవెన్ బిఫోర్ ద మోడర్న్ సైన్స్ we know about atoms and subatomic particles by Vaisheshika philosophy given by Uluka Kannada.
ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 6 ఫిలసాఫికల్ స్కూల్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని ఎవరు క్రియేట్ చేశారు అనేది. వైశేషిక స్పీక్స్ అబౌట్ ద అటామిక్ థియరీ గివెన్ బై ఉలుక కనాదా. నెక్స్ట్ we discuss about yoga. Yoga is a concept of union between physical and spiritual self. Physical and spiritual self. Yoga explains about union between physical body and spiritual body. ఈ రెండింటిని కలపడమే యోగం అని అంటారు అన్నమాట. ఫిజికల్ అండ్ స్పిరిచువల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యోగా అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. యోగా ప్రాక్టీస్ కానీ, ఇంటర్నేషనల్ యోగా డే అనేది. యోగాలో ఆసనాలు అనేది జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద యోగా, బట్ దిస్ యోగా గివెన్ బై పతాంజలి. ఇన్ హిస్ టెక్స్ట్ మహాభాష్య. ఈ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా పతాంజలి గివెన్ మహాభాష్య. ఈ పతాంజలి అనే మహర్షి మహాభాష్య అనే టెక్స్ట్ లో ఈ యోగ సిద్ధాంతం గురించి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ నౌ దిస్ ఆస్పెక్ట్ ఎసెన్షియల్లీ ఇంక్లూడ్స్ 8 ఇంపార్టెంట్ రూల్స్ ఆర్ 8 కాంపోనెంట్స్ ఆఫ్ యోగా. 8 కాంపోనెంట్స్ ఆఫ్ యోగా. మనకు తెలిసిందంతా ఓన్లీ యోగా అని అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్. కానీ ఎసెన్షియల్ గా యోగాలో 8 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అని అంటే, 1 ఈజ్ యమ. యమ అంటే సెల్ఫ్ కంట్రోల్. మన మీద కంట్రోల్ ఉండడం. సెకండ్ ఈజ్ నియమ. మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే మనం ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ని లీడ్ చేయడం. నియమ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిసిప్లిన్డ్ లైఫ్. నెక్స్ట్ ఈజ్ వి ఆల్ నో ఆసన మీన్స్ పోస్చర్. యోగాసనాలు, అనేక రకాల యోగాసనాలు. నెక్స్ట్ ఈజ్ ప్రాణాయామ మీన్స్ బ్రీత్ కంట్రోల్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు రెగ్యులేట్ అవర్ బ్రీత్. మన బ్రీతింగ్ ని రెగ్యులేట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రత్యాహార. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాణాయామంలోనే ఒక ఎక్స్టెన్షన్ టైప్ అన్నమాట ప్రత్యాహార అనేది. బ్రీత్ కంట్రోల్ లాగే మన బాడీని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం, మన మైండ్ ని, బాడీని ఎలా యునైట్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఈజ్ ధ్యానం అంటే మెడిటేషన్. నెక్స్ట్ ఈజ్ ధారణ మీన్స్ వెరీ డీప్ కాంటెంప్లేషన్. అంటే ఒక పర్టికులర్ మంత్రాన్ని కానీ, ఒక జపాన్ని కానీ కాన్స్టెంట్ గా రిపిటేషన్ చేయడం ధారణ శక్తి అంటారు కదా. ధారణ అంటే ఒక పర్టికులర్ దాన్ని చాలా డీప్ గా రిపిటేషన్ చేయడం, చాలా డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ కి వెళ్ళడం, దాన్ని ధారణ అంటారు. ధారణా పటిమాన్ అంటారు తెలుగులో. మనకి ఎవరైనా ఐడియా ఉంటే మీకు, ధారణా శక్తి అని అంటే దే హ్యావ్ గ్రేట్ కమాండ్ ఆఫ్ ఓవర్ పర్టికులర్ వన్ థింగ్. అంటే చాలా డీప్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లో కంటిన్యూస్ రిపిటేషన్, జపమాల. ఇప్పుడు కొంతమంది ఋషులు కానీ, కొంతమంది ఈ శ్లోకాలు అవి కంటిన్యూస్ గా చదువుతూ రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఆ కాన్సన్ట్రేషన్ పవర్, డీప్ కాంటెంప్లేషన్, వెరీ హై స్టేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 8th వన్ ఈజ్ సమాధి. సమాధి అని అంటే చనిపోవడం అని కాదు. సమాధి ఈజ్ ఎ స్టేజ్ వేర్ there is no difference between the physical and the spiritual self. రెండు ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సెల్ఫ్ యునైట్ అయిపోతే దాన్ని సమాధి అని అంటారు. అంటే వెరీ హైలీ, ఇప్పుడు చాలా పవర్ఫుల్ యోగీస్ ఉంటారు. ఎనీబడి హ్యావ్ లిజన్డ్ అబౌట్ యోగానంద ఆర్ పరమహంస యోగానంద? సెల్ఫ్ రియలైజేషన్ మూమెంట్ యోగానంద, ది లైఫ్ ఆఫ్ ఎ యోగి అనే బుక్ రాశారు పరమహంస.
ఆయన ఈ డీప్ స్టేట్ ఆఫ్ యోగాని ఎక్కువగా బాగా పాపులర్ చేశారనమాట. హై స్టేజ్ ఆఫ్ సమాధి అంటే చాలా డీప్ స్టేట్ ఆఫ్ కాంటెంప్లేషన్ అన్నమాట. ఇప్పుడు రమణ మహర్షి గాని, లేదా స్వామి వివేకానంద గురువు అయిన రామకృష్ణ గాని, పరమహంస యోగానంద గాని చాలా డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్, సమాధి స్థితికి వెళ్తారనమాట. అంటే వాళ్ళకి ఫిజికల్ కి స్పిరిచువల్ కి డిఫరెన్స్ ఉండదు. అంత హైయెస్ట్ స్టేజ్ ని సమాధి అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యోగా. ఇది యాక్చువల్ గా యోగా అని అంటే, యోగా ఇప్పుడు మీకు ఎవరైనా యోగా గురించి చెప్పాలంటే ఈ విధంగా చెప్తే మీకు ఇప్పుడు యోగా గురించి ఎవరైనా రాసినప్పుడు ఈ విధంగా రాస్తే మీకు ఆ డిఫరెన్సియేషన్ అనేది కనబడుతుంది. నార్మల్ గా రాసిన దానికి 2 to 3 మార్క్స్ పడితే, ఇలా డీటెయిల్ గా రాస్తే 8 మార్క్స్ అబవ్ వస్తాయి. అది క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ యూ ప్రొడ్యూస్. ఓకే, నెక్స్ట్ ద అదర్ సిద్ధాంతం ఏంటి అని అంటే పూర్వ మీమాంస. పూర్వ మీమాంస, దిస్ ఈస్ గివెన్ బై జైమిని. దిస్ ఈస్ గివెన్ బై జైమిని. జైమిని మహర్షి పూర్వ మీమాంస అన్నమాట. ఓకే, దీనికి మెయిన్ ఏంటి, పూర్వ మీమాంస ఏంటి అని అంటే వేదిక్ రిచువల్స్ ని, వేదిక్ రిచువలిజం ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. అంటే యజ్ఞయాగాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, శ్లోకాలు పఠించాలి, కర్మ చేయాలి, డిఫరెంట్ సాక్రిఫైసెస్ కానీ, రిచువల్స్ కానీ, వేదాలని అధ్యయనం చేయడం, వాటి ద్వారానే మోక్షం వస్తుంది, వాటి ద్వారానే లిబరేషన్ వస్తుంది అని ఎంఫసైజ్ చేసింది పూర్వ మీమాంస అన్నమాట. పూర్వ మీమాంస ఏంటి అని అంటే కంప్లీట్ గా వేదాస్ మీద డిపెండ్ అయిపోవాలి. కంప్లీట్ వేదిక్ రిచువలిజం అన్నమాట. వేదాస్ లో చెప్పబడిన కర్మలన్నీ చేయాలి అని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది పూర్వ మీమాంస. అండ్ నెక్స్ట్ ద అదర్ వన్ ఆర్ ద లాస్ట్ వన్ ఈజ్ వేదాంత. వేద అంత అంటే వేదాల యొక్క మొత్తం సారం అని అర్థం అన్నమాట. వేదాంత అని అంటారు. వేదాల యొక్క మొత్తం సారాన్ని వేదాంత అని అంటారు. ఈ అన్ని ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 ఫిలాసాఫికల్ డాక్ట్రిన్స్ లో కూడా ద మోస్ట్ పాపులర్ వన్ ఈజ్ వేదాంత. వేదాంత అనేది వీటన్నిటికన్నా చాలా బాగా ప్రజల్లోకి ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకో కూడా చెప్తాం. బట్ ఈ వేదాంత అనే కాన్సెప్ట్ ని ఎవరు బాగా ప్రమోట్ చేశారు అని అంటే బాదరాయణ వ్యాస. బాదరాయణ వ్యాస. బాదరాయణ వ్యాస మహర్షి, బాదరాయణ వ్యాస మహర్షి ప్రమోట్ చేశారనమాట. మనకి వ్యాస అనే టర్మ్ చాలా ప్లేసెస్ లో రిపీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ వేదాంతాలో వచ్చింది, ఇంకొకటి మహాభారతకు వస్తుంది, ఇంకొకటి వేదాస్ ని డివైడ్ చేసింది కూడా వేదవ్యాస అని అంటారు. ఇక్కడ హిస్టోరియన్స్ చాలా మంది ఏం చెప్తారంటే వ్యాస అనేది ఒక వ్యక్తి పేరు కాదు, చాలా మంది వ్యాసుడు అనే పేరు పెట్టుకుని ఉండొచ్చు. అలాగే చాలా రకాల వ్యాసులు కూడా ఉన్నారని అంటారు. కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అని అంటారు, లేదా వేదవ్యాస మహర్షి అని అంటారు. సో ఈ పర్టికులర్ నేమ్ అనేది మనం చాలా జాగ్రత్తగా వాడాలి. వ్యాసుడు అని అంటే చాలా రిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. ఒక పర్టికులర్ మహర్షి కాదు, చాలా మంది వ్యాసులు ఉన్నారు అని. ఓకే, సో దట్ ఈస్ నాట్ రిలవెంట్, బట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అబౌట్ ద వేదాంత ఈజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ 6 ఫిలాసాఫికల్ డాక్ట్రిన్స్ లో కూడా ద మోస్ట్ పాపులర్ ఈజ్ వేదాంత. ఈ వేదాంత అనేది ఎందుకు అంత పాపులర్ అయింది అని అంటే మెయిన్లీ బికాజ్ 3 great ఆచార్యాస్. వాళ్ళు ఎవరు అని అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఆదిశంకరాచార్య. 7th century CE, 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ వేదాంతాన్ని అద్వైత సిద్ధాంతంగా ప్రమోట్ చేశాడు. అద్వైత వేదాంతం. అద్వైత ఏంటి అని అంటే మెయిన్ గా బ్రహ్మం ఆత్మ రెండు ఒక్కటే. బ్రహ్మం వేరు, ఆత్మం వేరు కాదు. ద సమ్ ఈజ్ హోల్ అంటే మొత్తం ఒక యాపిల్ ని ముక్కలుగా కట్ చేసిన ఆ ముక్కలన్నిటిని జాయిన్ చేస్తే మొత్తం హోల్ ఒకటే. సో ఈ బ్రహ్మమే డిఫరెంట్ ఇండివిజువల్ సోల్స్ గా ఆత్మలుగా ఉంది, కానీ మొత్తం అంతా ఎసెన్స్ ఒక్కటే అనేది చెప్పేది అద్వైత వేదాంతం అన్నమాట. దాన్ని ప్రమోట్ చేసింది ఆదిశంకరాచార్యులు.
ఇవి మనం డీటెయిల్డ్ గా మిడివల్ ఏజ్ లో భక్తి మూమెంట్ ఆ ట్రాన్సిషన్స్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ మేజర్ గా వేదాంతాలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ఆది శంకరాచార్య 7th సెంచరీలో అద్వైత వేదాంతాన్ని బాగా ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ రామానుజాచార్య ఈయన 11th సెంచరీలో సేమ్ అద్వైతాన్నే కొంచెం మోడిఫై చేసి విశిష్ట అద్వైత అన్నారు. విశిష్ట అద్వైత ఏంటి అని అంటే, ఎస్ ద బ్రహ్మం ఈజ్ వన్, బ్రహ్మం ఒక్కటే, ఆత్మము ఒకటే, బ్రహ్మంలో నుంచే ఆత్మ వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నాను అని అంటే బ్రహ్మానికి కొన్ని స్పెషల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఫాదర్ అండ్ సన్ తీసుకున్నారు అనుకోండి, ఫాదర్ కి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఒక షేప్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది అని. ఆయన ఏమంటున్నారు, ఈ రామానుజులు ఏమంటున్నారు అని అంటే, ఆ బ్రహ్మం అంటే ఎవరో కాదు, విష్ణు ఈజ్ నథింగ్ బట్ దట్ బ్రహ్మం. ఇక్కడ ఈయన నమ్మింది ఏంటి అంటే విష్ణు ఈజ్ ద సుప్రీం క్రియేటర్, సుప్రీం ఎంటిటీ. విష్ణువే ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది విష్ణువే అని వైష్ణవ ఆరాధనని బాగా ప్రమోట్ చేసింది రామానుజాచార్యులు. నెక్స్ట్ అతని తర్వాత అనదర్ ఇంపార్టెంట్ స్కాలర్ ఎవరు అని అంటే మధ్వాచార్య. ఈ మధ్వాచార్య ఈయన అరౌండ్ 15th సెంచరీలో ఈ ప్రొపౌండెడ్ ద్వైత సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడు అనమాట. ద్వైతం ఏంటి అని అంటే సేమ్ బ్రహ్మం వేరు, ఆత్మ వేరు, ఈ రెండు వేరుగా ఉంటాయి. బ్రహ్మం చాలా హై స్టేజ్, అదొక సుప్రీం ఫోర్స్. ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ అనేది ఒక సర్వెంట్ లాంటిది. మనిషికి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్ అనేది మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్ తప్ప రెండు ఒకటి కాదు, రెండు వేరు అని ప్రమోట్ చేశారనమాట. ఇవి ఈ ముగ్గురు ఆచార్యుల వల్ల ఈ వేదాంత కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా పాపులర్ అయింది. ఎస్పెషల్లీ ఆదిశంకరాచార్య ఈజ్ నోన్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రమోషన్ ఆఫ్ ద వేదాంత. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, వేదాంత ఎసెన్షియల్ గా ఎప్పుడో లేటర్ వేదిక్ ఏజ్ లో ఉన్న కాన్సెప్ట్, అరౌండ్ 1000 BC to 800 BC లో ఉన్న కాన్సెప్ట్ ని అరౌండ్ 1000 years తర్వాత 7th సెంచరీలో ఆదిశంకరాచార్యులు ప్రమోట్ చేయడం ఏంటి అని. వేదాంత కాన్సెప్ట్ బాదరాయణ వ్యాస టైం నుంచి ఉన్నా కూడా దాని యొక్క మేజర్ పాపులారిటీ, దాని యొక్క ఎసెన్స్ అనేది ఆదిశంకరాచార్యుల ద్వారానే అంత పాపులర్ అయింది. అంతకు ముందు వరకు కూడా ఎగ్జిస్టింగ్, బట్ దానికి అంత ఈ సిస్టమ్స్ అనేవి కూడా అంత ఎఫెక్టివ్ గా పీపుల్ లోకి వెళ్ళలేదు, చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉండేవి. ఓన్లీ ఫ్యూ బ్రాహ్మణ్స్ కి, ఓన్లీ ఫ్యూ పీపుల్ దగ్గరే ఈ ఎసెన్స్ అనేది ఉండేది అనమాట. బట్ ఆదిశంకర ఏం చేశారు అంటే దాన్ని పబ్లిక్ కి చాలా ఎక్కువగా తీసుకెళ్లారు. అందుకు వేదాంత అనేది బాగా పాపులర్ అయింది అనమాట, అద్వైత సిద్ధాంతం అనేది. ఇవి ద 6 philosophical schools. నెక్స్ట్ ద ఫైనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లేటర్ వేదిక్ ఏజ్ లో ఈ ఫిలసాఫీలో డెవలప్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, హ్యూమన్ లైఫ్ లో ఫాలో అవ్వాల్సిన మెయిన్ ఎసెన్షియల్ కాండక్ట్స్ ఏంటి అని అంటే పురుష అర్ధ అంటే మనిషి సాధించవలసిన ముఖ్యమైనవి ఏంటి అని అంటే 4 పురుషార్థాలని చెప్పారు. 1 ఈజ్ ధర్మ. ఎసెన్షియల్లీ మీన్స్ రైటియస్ డ్యూటీ అకార్డింగ్ టు వన్స్ వర్ణ అండ్ ఆశ్రమ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ధర్మ అకార్డింగ్ టు వన్స్ వర్ణ అండ్ ఆశ్రమ అంటే అతని వర్ణం ప్రకారం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడో ఆ డ్యూటీ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ అండ్ హీ ఈజ్ ఇన్ బ్రహ్మచర్య ఆశ్రమంలో అతను బ్రాహ్మణుడైతే అతను చేయాల్సింది ప్యూర్లీ ఫోకస్ ఆన్ స్టడీస్, ఎడ్యుకేషనే ఫోకస్ చేయాలి. And next, if he is a Shudra and he does not have access to Brahmacharya, if he is a Grihastha అంటే గృహస్థాశ్రమంలో ఒక శూద్రుడు ఉంటే అతని మేజర్ పర్పస్ ఏంటి అని అంటే అతను మిగతా వర్ణాస్కి అసిస్ట్ చేయడం, అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేయడం, అదే అతని మేజర్ డ్యూటీ. అతని డ్యూటీ అతను పర్ఫెక్ట్ గా చేయడమే మొట్టమొదటి ఆబ్లిగేషన్ అని పెట్టారు, ధర్మ.
ధర్మ essentially means righteous duty according to one's varna and his ashrama. అతను ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాడో ఆ వర్ణానికి తగ్గట్టు ఆ పని చేయాలి. నెక్స్ట్ అర్ధ. అర్ధ మీన్స్ వెల్త్ జనరేషన్. అర్ధ త్రూ ధర్మ, ధర్మం ద్వారా అర్ధాన్ని పొందాలి అంటే త్రూ రైటియస్ మీన్స్. యు నీడ్ టు గెయిన్ వెల్త్ త్రూ రైటియస్ మీన్స్. నెక్స్ట్ కామ. కామ అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెన్షువల్ ప్లెజర్ బట్ ఆల్సో టు సాటిస్ఫై యువర్ డిజైర్స్. మనకున్న కోరికలు మన ఆశలు నెరవేర్చుకోవడం అనమాట. కామ అని అంటే ఎసెన్షియల్లీ మన కోరికలని మనం తీర్చుకోవడం, అవి కూడా లాఫుల్ గా మనం సంపాదించిన వాటితో తీర్చుకోవడం. ఇది విశృంఖలత్వం కాదు. కామ అని అంటే ఇష్టం వచ్చినట్టు, ఇట్స్ నాట్ అబౌట్ సెక్షువాలిటీ బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ టు సాటిస్ఫై అవర్ డిజైర్స్. మన కోరికలని మన సంపద రైటియస్ మీన్స్ తో మనం అచీవ్ చేసుకోవడం, మనం ఫుల్ఫిల్ చేసుకోవడం. And next, finally, moksha. Moksha is the ultimate goal for every Hindu religion lo the most ultimate enti anante moksha, complete liberation from the cycle of life and death. అసలు ఈ మోక్షం అనే దాన్ని ఎక్కువగా వీళ్ళు అల్టిమేట్ గోల్ గా ప్రమోట్ చేశారనమాట. హైయెస్ట్ గోల్ ఈజ్ మోక్ష. ఎవరైతే ఫస్ట్ 3 ప్రిన్సిపల్స్ ని బాగా ఫాలో అవుతారో వాళ్ళకి మోక్షం అవుతుంది అని వీళ్ళు ప్రమోట్ చేశారు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ మోక్ష, ది అల్టిమేట్ లిబరేషన్ ఫ్రమ్ లైఫ్ అండ్ డెత్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లేటర్ వేదిక్ ఏజ్. లేటర్ వేదిక్ ఏజ్ లోని సొసైటీలో ఉన్న చేంజెస్, రిలీజియన్ లో వచ్చిన చేంజెస్, ఎస్పెషల్లీ రిలీజియన్ లో ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి అని అంటే ఫిలసాఫికల్ సిస్టమ్స్ వచ్చాయి. ఫిలసాఫికల్ సిస్టమ్స్ లో మనం డిస్కస్ చేసిన 6 దర్శన సిస్టమ్స్, న్యాయ, సంఖ్య, యోగ, వైశేషిక, మీమాంస. వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి, వై వేదాంత బికేమ్ పాపులర్ అండ్ యోగాలో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. And in the next class we will be discussing the post-Vedic age. Post-Vedic age ni discuss chestam annamata. Ippudu you can ask any questions. If you have any doubts or any questions you can raise.